అందరికీ కూడా తెలిసిన విషయం. మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణంతో జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ రావడం జరిగింది. అందులో భాగంగా మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీతమ్మ గారి విజయాని కోసమే ఇక్కడ ప్రచారానికి రావడం జరిగింది. చాలా అద్భుతమైన పబ్లిక్ నుంచి చాలా అద్భుతమైన స్పందన అనేది లభిస్తుంది. అందరూ కూడా ప్రతి వర్గం కూడా బీఆర్ఎస్ వైపు ఉన్నారు, కేసీఆర్ గారి వైపు ఉన్నారు. కేసీఆర్ గారి 10 సంవత్సరాల పాలనను కూడా అందరూ గుర్తు చేసుకుంటారు. అదే కాకుండా కేసీఆర్ గారి 10 ఇయర్స్ గవర్నెన్స్ ఎట్లుండే, ఇప్పుడున్న కాంగ్రెస్ పాలన 23 నెలల పాలన ఎట్లుండేదనేది కూడా ప్రజలు క్లియర్గా వాళ్ళే చెప్తున్నారు. బీఆర్ఎస్ హాయంలో ఎటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అమలయ్యాయో మేము చెప్పాల్సిన అవసరం లేదు, పబ్లికే చెప్తున్నారు. మహిళలే బయటకు వచ్చి చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము కేసీఆర్ గారు కావాలా, మాకు మరి జల్లి ఎంత తొందరగా అయితే అంత తొందరగా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము మేము మీ వీడియో ద్వారా చెప్తున్నాము, కాంగ్రెస్కి తెలంగాణ రాష్ట్రంలో ఇంకా రానున్న 20-25 సంవత్సరాల్లో కూడా పాతాళంలోకి పబ్లిక్ తొక్కబోతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప్రజలను పిచ్చోలను చేసి ఎన్నో హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు 420 హామీల పేరిట ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క హామీ కూడా సక్రమంగా నెరవేర్చింది లేదు. ప్రజలు ప్రతి ఒక్క వర్గం కూడా ఇబ్బంది అవుతుంది. రియల్ ఎస్టేట్ పడిపోయింది. మహిళలకి 2500 అని చెప్పిండు, పెన్షన్లను డబుల్ చేస్తా అన్నాడు, మళ్ళీ దళిత బంధువుని పెంచుతా అన్నాడు, ఎన్నెన్నో ఇంద్రమ్మ ఇల్లులు కట్టిస్తా అన్నాడు. ఈ షేక్పేట్లో ఒక్కలకు కూడా ఇంద్రమ్మ ఇల్లు వచ్చింది లేదు, ఒక్కలకు కూడా పెన్షన్ వచ్చింది లేదు, ఒక్కలకు కూడా తులం బంగారం వచ్చింది లేదు, ఒక్కలకు కూడా నెక్స్ట్ ఆడపిల్లలకి స్కూటీ ఇస్తా అన్నాడు, నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి అన్నాడు, బీసీలకి 42% రిజర్వేషన్ అన్నాడు. ఇట్లా ఏ ఒక్క వ్యక్తిని కూడా రేవంత్ రెడ్డి మోసం చేయలేదు అనేది లేనే లేదు. కేవలం ఈ ప్రభుత్వం ద్వారా బెనిఫిట్ అయ్యేది రేవంత్ రెడ్డి సోదరులు, రేవంత్ రెడ్డి యొక్క ఎమ్మెల్యేలు తప్ప సామాజికుల నడ్డి ఇచ్చే ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో బుద్ధి చెప్పాలంటే ప్రజలు మీ వీడియో ద్వారా తెలియజేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలా. ఓడగొట్టినైతేనే ఈ రేవంత్ రెడ్డి ఏదైతే కళ్ళు తలకెక్కినాయో అవన్నీ కూడా మరి కిందికి వస్తాయి. అప్పుడు కానీ ఆయన ఇచ్చిన హామీలు నెరవేరుస్తాడు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కాబట్టి నవంబర్ 11 రోజు మనకు ఎలక్షన్స్ ఉన్నాయి. మా గుర్తు కారు గుర్తు, మా అభ్యర్థి పేరు మాగంటి సునీత గోపీనాథ్ గారు. కాబట్టి కారు గుర్తు కోటేసి సునీతమ్మ గారిని గెలిపించవలసిందిగా మీ ద్వారా మేము కోరుతున్నాం.